వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే సాంబార్ రైస్ అండి. సింపుల్గా చేసే సాంబార్ రైస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి. సింపుల్ సాంబార్ రైస్ అనమాట. నేను ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి. చాలా సింపుల్గా అనిపించింది. పైగా ఎప్పటి నుంచో నాకు ఇలా చేసుకొని తినాలనిపించింది. కాకపోతే ఏంటంటే ఏదో ఒక బద్ధకం మూలన లేకపోతే ఏదో ఒకటిలాగా అనిపించి ఇంక ఎప్పుడు ట్రై చేయలే. కానీ ఈసారి ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ వే అనమాట. ముందుగా మనము అన్నము కందిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత నానిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి అలాగే నూనె వేసుకొని జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలాగే మిరియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే మనం ఒక పక్కన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఈ చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత తిప్పేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఎక్కువసేపు అక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ అలా వేగితే చాలన్నమాట. వాటిల్లో మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇక్కడ మిరియాలు, చిన్నుల్లిపాయలు, అలాగే జీలకర్ర, అలాగే వచ్చేసరికి ఎండుమిరపకాయలు వేసాను. అవి వేగినాయి అని ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను అనమాట. అవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనము పసుపు, ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి వేసుకుంటే సరిపోయిద్ది. నేను చాలా ఐటమ్స్ వరకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నానండి. యూట్యూబ్ మనకి అన్నీ నేర్పించిద్దని ఈ మధ్య అర్థమవుతుంది. ఇదివరకు ఏంటంటే నేను యూట్యూబ్లో ఓన్లీ ఈటింగ్ షోస్ మాత్రమే చూసేదాన్ని. నాకు అవి ఎక్కువ ఇష్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే నా వీడియోస్కి పనికి వచ్చేటట్టు చూస్తున్నాను. అలాగే ఏమేమి ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటే ఈజీగా అవుతాయో అవి కూడా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి నాకైతే. ఇది అప్పటికప్పుడు చేసిన రైస్ రెసిపీ. మనకి హెల్త్ బాగోపోయినా లేకపోతే ఏమన్నా ఇష్యూ మనం చేసే టైం లేకపోయినా ఇలా సింపుల్గా రైస్ రెసిపీ అనేది చేసి పెట్టేయచ్చు. అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట. నాకు నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసేసాను. పైగా నాకు ఈ సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటే మనకి నచ్చినవి చేసుకోవడానికి ఏదోలా అనిపించింది కదండి. అదే పిల్లలు కానీ లేకపోతే హస్బెండ్ కానీ అడిగితే చేసి పెడతాం. కానీ మనకి నచ్చినవి మనం చేసుకోవాలంటే చేసుకోం కదా. కానీ ఈసారి డిసైడ్ అయ్యి చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోయిందనమాట. ఇక్కడ చూసారు కదండి, నేను అన్నీ వేసేసాను. ధనియాలు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇంకో 5 మినిట్స్ మగ్గనిచ్చాను అనమాట. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టినటువంటి బియ్యము, కందిపప్పు ఉన్నాయి కదండి, వేసేయాలన్నమాట. తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ వచ్చేలాగా చూడాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ వచ్చేటట్టు చూడాలన్నమాట. తర్వాత కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మనం దాంట్లో చింతపండు రసం యాడ్ చేసేసి మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో ఉంచుకొని మనము సాంబార్ అన్నంలో కొంచెం నెయ్యి పక్కన అప్పడాలు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్లో అనిపించింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదండి, మనకి నోరు బాగోపోయినా ఎలా అయినా సరే ఇలా సింపుల్గా చేసుకొని తినొచ్చు అనమాట. అలాగే దీంట్లో మిరియాలు కూడా యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా బాగుంటుంది కదండి. చూసారు కదా, ఇక్కడ నేను కుక్కర్ మీద మూత పెట్టేసేసాను. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ అనేవి వచ్చేలా పట్టి పెట్టానండి. విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసి మనము చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునేటటువంటి రైస్ రెసిపీ అనమాట. చెప్పాను కదండి, నేను అన్ని ఐటమ్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. యూట్యూబ్ అనేది మనకి చాలా నేర్పిస్తూ ఉంటుందన్నమాట. మనకి ఫుడ్ వీడియోస్ కానీ ఏవైనా సరే వ్లాగ్స్. ఇప్పుడు నాకైతే కొన్ని నాకు ఏ వీడియోస్ చేయాలో కూడా ఐడియా ఉండేది కాదు. అలాంటిది నేను ఏ వీడియోస్ చేయాలో కూడా అవన్నీ ఆలోచించి ఎలా చేయాలో అన్నీ చూసి చేస్తున్నాను అనమాట. ఫుడ్ ఐటమ్స్ అయితే నాకు అసలు మ్యాక్సిమం ఏవి రావండి. చాలా వరకు అన్నీ నేర్చుకుంటా యూట్యూబ్లో చూసుకొని. ఇదివరకు అయితే అందరినీ అడిగి చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నా అంతటి నేనే ఏ ఐటమ్ కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసి వంట చేస్తున్నాను అనమాట. ఇది కూడా నాకు అప్పటికప్పుడు కనబడింది. పైగా ఎప్పటి నుంచో ఇది తినాలని ఉందనమాట. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయగానే వెంటనే చాలా సింపుల్ వేలో అయిపోయే ప్రాసెస్ లాగా అనిపించి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ చూసారు కదండి, చింతపండు రసం అనేది యాడ్ చేసేసాను. అలా యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో రావాలో అంతసేపు మనం గ్యాస్ మీద ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే అడుగంటిపోయిద్ది అనమాట. చూసారు కదండి, కొంచెం ఉప్పు తక్కువైందని మళ్ళీ ఉప్పు యాడ్ చేసేసాను. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి వీడియోస్ అలాగే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు మాత్రం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు కామెంట్లో అడగవచ్చు. ఇక్కడ సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మా పాపకి పెట్టిస్తున్నాను అన్నమాట. సాంబార్ రైస్లో కొంచెం నెయ్యి వేసి పక్కన అప్పడాలు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయిద్దండి. ఇక్కడ మా పాపకి పెట్టిచ్చేస్తున్నాను. ఇది వచ్చేసరికి చాలా టేస్ట్ బాగుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. మిరియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉండటం వల్ల మనకి కారానికి కారము, అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మా పాపకి నెయ్యి అనేది కంపల్సరీ కదా, ఇంకా తనకి నెయ్యి వేసి ఇంకా తనకి ఇచ్చేసాను. ఎలా ఉంది తల్లి అని అడిగితే బాగుంది మమ్మీ అంటుంది. చాలా బాగా కుదిరిందండి. చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.